కోడిగుడ్డు పొరట లేదా సొరపిట్ట అనుకునేంత రుచిగా ఉండే ఈ కోడిగుడ్డు పొరుటు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి. ఉల్లిపాయలు కొంచెం ఎక్కువ కట్ చేసుకోవాలండి. అల్లము, పచ్చిమిరపకాయలు, ఎల్లుల్లిపాయలు కూడా కొంచెం ఎక్కువ ఒలుచుకోవాలి. కొద్దిగా కరివేపాకు. ఇప్పుడైతే పొయ్యి మీద బాండీ పెట్టుకుని స్టవ్ వెలిగించి 3 స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను. ఉల్లిపాయలు ఎక్కువ ఉన్నాయి కదా, దానికి సరిపడా మనం 3 స్పూన్ల ఆయిల్ అయితే పడుతుందండి. ఇప్పుడు ఆయిల్ కాగిన తర్వాత జీలకర్ర, మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి, అల్లము, పచ్చిమిరపకాయ ముక్కలు ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి యాడ్ చేసుకోవాలండి. కొంచెం వేగనిచ్చి ముందుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు అయితే ఇందులో యాడ్ చేసుకుని కొంచెం ఏగనివ్వాలండి. దీంట్లో కొద్దిగా సాల్ట్ కూడా వేసుకుని కొద్దిగా ఏగిన తర్వాత మనం ప్లేట్ మూత పెట్టుకుని కొంచెం మగ్గిద్దామండి. ఇప్పుడైతే దీని మీద ప్లేట్ అయితే మూత పెట్టుకున్నాం. ప్లేట్ మూత తీసుకుని చూడండి, కొంచెం ఏగినాయి కదా, కొద్దిగా అటు ఇటు కలుపుకొని మళ్ళా మనం ప్లేట్ అయితే మూత పెట్టి ఇంకొంచెం వేగనిద్దామండి. ఇప్పుడు మళ్ళీ ప్లేట్ మూత తీసి చూడండి, బాగా ఏగినాయి కదా ఉల్లిపాయ ముక్కలు. ఇవి ఇలా కొద్దిగా ఏగనిచ్చి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చినాయి, కానీ మరీ ఎక్కువ ఏగకూడదు. ఇవి కొంచెం అలా ఉంటేనే మనకి ఈ కోడిగుడ్డు పొరుటు అనేది మంచి రుచిగా ఉంటుందండి. దీంట్లో వేసే మనం వెల్లుల్లిపాయలు అవి పంటి కింద పడుతుంటే చాలా చాలా రుచిగా ఉంటుందండి. ఇప్పుడు మనం కోడిగుడ్లు ఇందులో వేసుకుందామండి. 4 గుడ్లు వేసానండి నేను. ఇవి కొద్దిగా మంట హై ఫ్లేమ్లో పెట్టుకుని మీడియం ఫ్లేమ్, హై ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటా మనం కొంచెం ఫాస్ట్గా కలుపుకుంటే చక్కగా ముక్కలు ముక్కలే భలే వస్తుందండి. అచ్చంగా సొరపెట్టు ఎలా ఉంటుందో ముక్కలు అలా ఉంటుంది. చూడండి, ఇలాగా దగ్గరికి ముక్కలు ముక్కలు వచ్చింది కదా. ఇప్పుడైతే సిమ్లో పెట్టుకుని మనం కొద్దిగా పసుపు, కారము వేసుకోవాలండి. సాల్ట్ మనం ఉల్లిపాయల్లో వేస్తాం కనుక ఇప్పుడు సాల్ట్ ఏమీ వేయక్కర్లేదు. దీంట్లోని ఈ పసుపు, కారం వేస్తే సరిపోతుందండి. ఇది దీనికి బాగా పట్టాలని సిమ్లో పెట్టి మనం వేపుకోవాలి. ఇలాగా వేగిన తర్వాత మనకి ఎప్పుడైతే కలర్ మారి దీంట్లో చూడండి కొంచెం కొంచెంగా ఏగుతుంది కదా, ఇలా ఏగింది కదా అనుకుంటే కదండి, ఇప్పుడే అసలు దాని ప్రాసెస్ అండి. మనం బాగా సిమ్లో పెట్టుకుని దగ్గరుండి వేపుకోవాలండి. అంచులమ్మట నూనె వచ్చేదాకా నిదానంగా సిమ్లో పెట్టుకుని దగ్గరుండి వేపుకుంటే మంచి టేస్ట్ ఉంటుందండి. ఇలా ఏగిన తర్వాత ఇప్పుడైతే మనం ప్లేట్ మూత పెట్టుకుని సిమ్లోనే ఉంచి 1 నిమిషం అలా మగ్గిస్తే మంచిగా బాగా ఎగుద్దండి. ఇప్పుడైతే మూత తీసి చూసారా, బాగా నూనె అయితే సైడ్కి కొద్ది కొద్దిగా వదులుతుందండి. మంచి రుచిగా ఉంటుంది. ఇప్పుడైతే మీకు దగ్గర ఉంటే కొత్తిమీర యాడ్ చేసుకుంటే సరిపోద్దండి. మన కోడిగుడ్డు పొరుటు అయితే రెడీ అయిపోయిందండి. మీరు కూడా ఇలాగే చేసుకుంటారా? అయితే కామెంట్ బాక్స్లో తెలియచేయండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.